హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్లో డే సెవెంత్ డేకి సంబంధించి క్లాస్ అనేది ఈరోజు నేర్చుకుంటున్నాం. ఇందులో వచ్చేసి మనం నేర్చుకోవాల్సిన స్ట్రక్చర్ వచ్చేసి ప్లానింగ్ టు. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు, దీన్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుంటాం. అంటే ప్లానింగ్ టు అంటే మనం ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ సెంటెన్స్ని అంటే ఏదైనా ఒక పనిని ప్రణాళిక ప్రకారం చేయాలనుకుంటాం. చూసినావా? ప్రణాళిక ప్రకారం మాట్లాడాలనుకున్నప్పుడు, ప్రణాళిక ప్రకారం మాట్లాడాలనుకునే సందర్భంలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ టు ప్లస్ వెర్బ్ 1. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతర వర్డ్స్ ఇతర వర్డ్స్. ఇది స్ట్రక్చర్. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ప్లానింగ్ టు, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతర వర్డ్స్ ఏదో ఒకటి అడిగి మనం ఎక్స్ట్రా వర్డ్ తొలగిస్తాం కదా, ఆబ్జెక్ట్ అతనికి సంబంధించి ఏదైనా అందులో మనం మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హెల్పింగ్ వర్క్స్ ఏమేమి ఉంటాయి మనం ఇదివరకు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఐ, వి, యు, దే వస్తేనేమో ఐ వస్తేనేమో యామ్ ఉంటుంది, వి, యు, దే అంటేనేమో ఆర్ వస్తుంది, ఈ షీట్లకు ఈజీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐ అంటే నేను, హెల్పింగ్ వర్క్ ఐ యామ్. నెక్స్ట్ ప్లానింగ్ టు వెర్బ్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెర్బ్, పర్చేజ్ అనే వెర్బ్ తీసుకుందాం. పర్చేజ్ అంటే కొనడం. పర్చేజ్. ఆబ్జెక్ట్ అంటే ఏదో కొత్తగా అంటే హౌస్. అంటే ఐ ఆమ్ ప్లానింగ్ టు పర్చేజ్ ఏ హౌస్ అంటే నేను తెలుగులో ఏమని రాస్తాం, నేను ఒక ఇల్లు. హౌస్ అంటే ఇల్లే కదా, ఇల్లు. పర్చేజ్ అంటే కొనాలనే ప్రణాళికతో. ప్లానింగ్ అంటే అది ప్రణాళికే కదా, ప్రణాళికతో ఉన్నాను. నేను ఒక ఇల్లు కొనాలనే ప్రణాళికతో ఉన్నాను. ఐ ఆమ్ ప్లానింగ్ టు పర్చేజ్ ఏ హౌస్. ఐ అంటే సబ్జెక్ట్, యామ్ అంటే హెల్పింగ్ వర్క్, ప్లానింగ్ టు కామన్ గా వచ్చింది. వెర్బ్ 1 అంటే పర్చేస్, ఆబ్జెక్ట్ అంటే మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఏ హౌస్ బదులు ఏ కార్ అంటే నేను ఒక కారు కొనాలనే ప్రణాళికతో ఉన్నాను. లేదా నేను ఒక బైక్ కొనాలనే ప్రణాళికతో ఉన్నాను. అట్లా మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదే అని కాదు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సెంటెన్సెస్ అనేది మనం ఫామ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఐ సబ్జెక్ట్, ఐ ఆమ్ హెల్పింగ్ వర్క్, ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి ప్రణాళికలో ఉన్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నాను. ఎట్లా నేర్చుకోవాలి, స్టార్టింగ్ అసలు ఇంగ్లీష్ యాన్స్ నేర్చుకోవాలి, ఎట్లా ఏం కదా, అసలు నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నాను. నెక్స్ట్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి చాలా మంది ఏం చేస్తారంటే నేర్చుకోవాలని ఉంటుంది, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఫస్ట్ ఏం తెలియని వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ అసలు ఇంగ్లీష్ నాకు ఏం రాదు, జీరో ఇంగ్లీష్ నాకు ఏం తెలియదు అనుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే వర్ణమాల నేర్చుకోవాలి. ఫస్ట్ ఆ ఉంటుంది కదా, ఆ నుంచి ఆ ఉంటుంది కదా, తర్వాత ఆ నుంచి ఇట్లా గా ఉంటాయి కదా, ఇవి నేర్చుకొని బండి వరకు నేర్చుకున్నాం అనుకో, హచ్చులు హల్లులు ఇవి ఫస్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమొస్తుంది, ఆ అంటే ఏ ఏ ఆ, క అంటే కే క, కొత్త క అంటే కేహెచ్ఏ క. అట్లా ఇవి నేర్చుకున్న తర్వాత కా దీర్ఘం, గా దీర్ఘం, కా దీర్ఘం, కా దీర్ఘం, కా గుడి, తర్వాత గా దీర్ఘం, గా గుడి. ఇప్పుడు కా అంటే కే కా అంటే కే క, కీ అంటే కేఐ కి, గా అంటే జిఏ గా, గా అంటే జిఏ గా, గి అంటే జిఐ గి. అట్లా కా దీర్ఘం, గా దీర్ఘం, జా దీర్ఘం, మా దీర్ఘం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకు ఇవన్నీ వచ్చిన తర్వాత సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఏం కావాలి మనకు, సబ్జెక్ట్ కావాలి, ఒక వెర్బ్ కావాలి. సబ్జెక్ట్ కావాలి, వెర్బ్ కావాలి, ఇంకా వీలుంటే మనకు ఒక హెల్పింగ్ వర్బ్. ఇక్కడ వచ్చారు చూసారా, ఫస్ట్ సబ్జెక్ట్ ఒకటి, హెల్పింగ్ వర్బ్ ఒకటి, మెయిన్ వర్బ్ ఒకటి. సబ్జెక్ట్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, సబ్జెక్ట్ అంటే మనం ఏం నేర్చుకోవాలి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి నేర్చుకోవాలి. తర్వాత ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇవే ఉంటాయి, ఇవి హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి మనకు, హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి, ఈజ్ ఉంటుంది, యామ్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది
ఐ ఆమ్, ఐ, హీజ్, ఆర్, వజ్, వర్, విల్ బి. ఇవి ఉంటాయి. ఇవి ఏముంటాయి, ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ వెర్బ్స్ ఒక మన చేసే పనులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఆఫ్ లో ఇవి నేర్చుకోవాలి. సెకండ్ సెకండ్ ఇవి నేర్చుకోవాలి. ఇవి ఎంతసేపు జస్ట్ 5 minutes అయిపోతుంది. థర్డ్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలి. ఫోర్త్ వన్ మెయిన్ వెబ్స్ నేర్చుకోవాలి. ఫోర్త్ లో వచ్చేసి ఏం నేర్చుకోవాలి, ఫోర్త్ లో వచ్చేసి మెయిన్ వెబ్స్ నేర్చుకోవాలి. మెయిన్ వెబ్స్ ఏముంటాయి మనకు నార్మల్ గా, మెయిన్ వెబ్స్ ఏముంటాయి, ఇప్పుడు ఇవి వచ్చా చూసారా, ఇవే ఉంటాయి, వేరే ఏముండవు. ఏముంటాయి, లెర్న్ అంటే నేర్చుకోవడం, ఈట్ తినడం, డ్రింక్ తాగడం, ఇవి ఇవే ఉంటాయి. ఇవి తప్ప వేరే ఉంటాయి. మళ్ళీ వీటితో పాటు ఇందులో వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4 ఉంటాయి. అవి నేర్చుకోవాలి. ఎట్లా, ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. తింటాను, తిన్నాను, తిన్నాను, తినేసాను, తింటున్నాను. అట్లా ఈ ఫార్మేషన్ నేర్చుకుంటే తర్వాత మనకు ఇవి కొన్ని సెంటెన్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇంగ్లీష్ అనేది సింపుల్ గా నేర్చుకోవచ్చు. సో ఇవి మనకి టాపిక్ సంబంధించింది కాకపోవచ్చు, బట్ కాకపోతే చెప్తున్నాను. ఫస్ట్ ఏం నేర్చుకుంటున్నాం, ఇవి నేర్చుకుంటాం, ఇవి నేర్చుకుంటాం. తర్వాత గాదీర్ఘం వర్ణమాల ఎట్లా అనేది ఇవి వచ్చేసినాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కేక, డిఎడ, పియప, కడప, కడప వచ్చేసింది కదా మనకు. అట్లా ఈ విధంగా మనం ఇంగ్లీష్ అనేది సింపుల్ గా నేర్చుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది. ఓకేనా. అదే విధంగా ఇంకా కొన్ని నెక్స్ట్ వెర్బ్స్ చూడండి. ఐ ఆమ్ ప్లానింగ్ టు, ఐ ఆమ్ ప్లానింగ్ టు, ఐ ఆమ్ ప్లానింగ్ టు. ఇంకేముంటాయి నార్మల్ గా, వెర్బ్ ఏం రాసుకోండి, డూ, డూ, పిహెచ్డి అంటే నేను పిహెచ్డి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాను. నెక్స్ట్ ఐ ఆమ్ ప్లానింగ్ టు, ప్లానింగ్ టు మ్యారీ, నేను పెళ్లి చేసుకోవాలనే ప్రణాళికలో ఉన్నాను. నెక్స్ట్ ఐ ఆమ్ ప్లానింగ్ టు, ఐ ఆమ్ ప్లానింగ్ టు ఇంకేముంటుంది, గ్రేట్ పర్సన్ అంటే నేను గొప్ప మనిషి కావాలనే ప్రణాళికలో ఉన్నాను. నెక్స్ట్ ఐ ఆమ్ ప్లానింగ్ టు, ఐ ఆమ్ ప్లానింగ్ టు ఇంకేముంటాయి, నెక్స్ట్ వెర్బ్స్ ఏముంటాయి నార్మల్ గా, సెటిల్, ప్లానింగ్ టు సెటిల్ ఇన్ ఢిల్లీ, నేను ఢిల్లీలో స్థిరపడాలన్నటువంటి ప్లానింగ్ లో ఉన్నాను. ఇట్లా వీటికి సంబంధించి ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇట్లా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో ఉంటుంది. జస్ట్ ప్లానింగ్ టు, ప్లానింగ్ టు ఇక్కడ మనకు చేంజ్ అయ్యే జస్ట్ వెబ్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. లెర్న్, డూ, మ్యారీ, గేట్, సెటిల్. ఇట్లా మనం జస్ట్ అవి ఫామ్ చేసుకుంటా పోతే ఇంగ్లీష్ అనేది సింపుల్ గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. ఓకే, థ్యాంక్ యూ.